నమస్తే, నేను జ్యోత్స్న. కరోనా వచ్చిన వారిలో 98% మంది విజయం సాధిస్తున్నారు. 100లో 5-6 మాత్రమే వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది. మరణాలు కూడా చాలా తక్కువగానే నమోదవుతున్నాయి. వాస్తవానికి గత నెల రోజులకు ముందు దేశంలో కరోనా మరణాలు చాలా తక్కువ. అయితే సెకండ్ వేవ్ విజృంభిస్తుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి రావడం, సకాలంలో అందివ్వలేకపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది. కొందరు పాజిటివ్ పేషెంట్స్కు అకస్మాత్తుగా ఊపిరి ఆగిపోతోంది. గుండెపోటు రావడంతో కరోనాపై పోరులో కొత్త ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఇక కరోనాకు సంబంధించి చాలా మంది పరిస్థితి సీరియస్గా ఉన్నప్పుడు ఆసుపత్రులకు రావడం జరుగుతోంది. ఇలా వస్తున్న వారిని ఎలా రక్షించాలి, ఏం చేయాలన్న దానిపై ఎంతో ఉత్కంఠ ఉంది. ఎందుకంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆసుపత్రులకు పరిగెత్తుకొచ్చే వారి ప్రాణాలు నిలబెట్టడం వైద్యుల బాధ్యత. వారికి తక్షణం వైద్యం అందించాలి. ఇలాంటి వైద్య సేవలు అందిస్తున్న సీనియర్ వైద్యులు, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ హరిభగవాన్ గారు ఇప్పుడు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి హరిభగవాన్ గారు. నమస్తే అండి. ఒకసారి సార్తో మాట్లాడి కరోనా రోగులు ఎలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రులకు వస్తున్నారు, వారిని కాపాడడంలో వస్తున్నటువంటి సమస్యలేంటి, ఆసుపత్రిలోకి వచ్చే ముందు ఆయా రోగులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటి, ఇతర విషయాల గురించి మాట్లాడదాం. సార్ చెప్పండి, ఫస్ట్ వేవ్లో చూసుకున్నట్లయితే మరణాలు ఇంతగా విన్నటువంటి పరిస్థితి లేదు, ప్రమాద తీవ్రత కూడా ఇంతగా మనం ఆలోచించలేదు. అండ్ సెకండ్ వేవ్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. అండ్ దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సిచ్యువేషన్ ఎట్లుంది సార్ రైట్ నౌ? సిచ్యువేషన్ అయితే కొద్దిగా క్రిటికల్ గానే ఉందండి. ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ఈ సెకండ్ వేవ్ తీవ్రత కొద్దిగా ఎక్కువగానే ఉంది. ఫస్ట్ వేవ్ లో ఏంటంటే మనకి పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసే టైం ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ లో 2-3 days లోనే ఫాస్ట్ గా డిటీరియేషన్ అవుతున్నారు పేషెంట్స్. సో ఇనీషియల్ అసెస్మెంట్, టెస్ట్స్, స్కాన్స్ ఇవన్నీ చేసుకొని రెగ్యులర్ ఫాలోఅప్ ఉంటేనే సేఫ్ గా బయటపడగలుగుతాం. ఏమాత్రం నిర్లక్ష్యం వహించి ఇంటి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకొని ఉంటే గనక పరిస్థితి విషమించిన తర్వాత హాస్పిటల్కి వస్తే. అండ్ సార్, ఒక అనౌన్స్మెంట్ అయితే మనం వింటూ ఉన్నాం కదా, అసలు కరోనా అంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు, అసలు భయంతోనే ప్రాణాలు పోతున్నాయి, మీరు ఇంటి దగ్గరలోనే ఉండండి, హోమ్ ఐసోలేషన్ లో ఉండండి, అసలు అందరూ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, అనవసరంగా కంగారు పడుతున్నారు అంటున్నారు. మరి ఈ 2-3 రోజులు ఇంట్లోనే ఉంటే ఖచ్చితంగా వారి పరిస్థితి క్రిటికల్ అవుతుంది కదా? లేదండి, అంటే ఇనీషియల్ గా మనం ఫస్ట్ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత కోవిడ్ లో కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉంది, పేషెంట్స్ ని లైవ్ లో ట్రీట్ చేసిన అనుభవం ఉన్న డాక్టర్స్ ని సంప్రదించి వాళ్ళు ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ని ఫాలో అవుతూ ఇంటి దగ్గర మెడిసిన్స్ వాడుకుంటూ, అంటే మెడిసిన్స్ అంటే ఇప్పుడు పూర్వం లాగా మనం 10 days కి మెడిసిన్ ఇచ్చేసి ఇంటి దగ్గర వాడమంటాం కరెక్ట్ కాదు. మన మెడిసిన్స్ ఎప్పుడు కూడా షార్ట్ కోర్స్ 1 week కి మెడిసిన్స్ ఇస్తూ 3 to 4 days తర్వాత ఒకసారి రీఅసెస్మెంట్ చేసుకోగలిగితే మనం ఆ ప్రోగ్రెషన్ ని కంట్రోల్ చేయగలుగుతాం, డిటీరియేట్ అవ్వకుండా మేనేజ్ చేయగలుగుతాం. లాస్ట్ టైం ఏంటంటే మనకి COVID-1 లో పేషెంట్స్ వచ్చిన తర్వాత అసెస్ చేసి స్టేబుల్ గా ఉంటే 1 week కి 10 days కి మెడికేషన్స్ ఇచ్చేవాళ్ళం. బట్ ఇప్పుడు అట్లా లేదండి. ఇప్పుడు ఏంటంటే మనం 3 to 4 days కి డెఫినెట్ గా మళ్ళీ పేషెంట్ ని రివ్యూ చేసుకోవాలి. వాళ్ళ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, ఇంప్రూవ్ అవుతున్నారా, స్టేబుల్ గా ఉన్నారా, డిటీరియేట్ అవుతున్నారా అని. అట్లా కాకుండా మనం లాంగ్ డ్యూరేషన్ డ్రగ్స్ ఇస్తే ఇంటి దగ్గర మాకు బాగానే ఉందని చెప్పి కంటిన్యూ అయితే మాత్రం మళ్ళీ పరిస్థితి విషమించిన తర్వాత హాస్పిటల్కి వచ్చే ఇది ఉంటుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే 3 to 4 days కి రివ్యూ అవసరం. అట్లా రికవర్ అయ్యే వరకు పూర్తిగా, అంటే మనకి 12 నుంచి 14 రోజులు గడిచే వరకు కూడా కనీసం 3 to 4 days కి ఒక కన్సల్టేషన్, రివ్యూ టెస్ట్ చేసుకుని సేఫ్టీగా, ఒకవేళ మధ్యలో డిటీరియేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, మనం ఇమీడియట్ గా హాస్పిటలైజేషన్ అడ్వైజ్ చేసి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. అంటే అందరికీ హాస్పిటలైజేషన్ నీడ్ రాదు, బట్ ఎవరికి అవసరం అవుతుంది, ఎవరిని మనం హోమ్ ఐసోలేషన్ లో ట్రీట్ చేయొచ్చు అనేది కోవిడ్ ట్రీట్మెంట్ లైవ్ లో కేసెస్ ని ట్రీట్ చేసిన వాళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు గైడ్ చేయగలిగితే చాలా మటుకు మనం ఈ ఎమర్జెన్సీస్ నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. అండ్ సార్, ఒక చిన్న అనౌన్స్మెంట్ మన వ్యూయర్స్కి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా సార్తో మాట్లాడాలి అని అనుకుంటే మీరు స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి మీ యొక్క సందేహాలని నివృత్తి కూడా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చాలా మందికి చాలా వ్యాక్సినేషన్ గురించి కావచ్చు, అదేవిధంగా ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది కావచ్చు, అండ్ చాలా మంది పేషెంట్స్ కూడా ఇంట్లో ఉండి చూస్తూ ఉంటారు, అసలు ఏంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని కనుక్కోవడానికి. అండ్ సార్తో మీరు మాట్లాడచ్చు స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి. అండ్ సార్, మీరు చెప్తున్నారు 2-3 daysకి ఒకసారి రివ్యూ ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే ట్రీట్మెంట్ అనేది కరెక్ట్గా ఉంటుంది అని. బట్ ఇప్పటికీ కూడా కరోనా కిట్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి, అంటే ఇనీషియల్గా కొంచెం జలుబుతో వెళ్ళిన వాళ్ళు అప్పటికప్పుడే వాళ్ళకి గనక ఉంది అని డయాగ్నోస్ అయితే గనక వాళ్ళకు కిట్ ఇచ్చి పంపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కదా. ఇంకా అవునండి, ఇవ్వటం జరుగుతుంది. అంటే టోటల్ కాంబినేషన్ అండి, ఒక ర్యాపిడ్ టెస్ట్ కానీ ఆర్టీపీసీఆర్ కానీ పాజిటివ్ వచ్చిన తర్వాత బ్లడ్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఇంకా ఏమైనా కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయా, షుగర్ ఉందా, బీపీ ఉందా, హార్ట్ డిసీజ్ ఉందా, అవి చూసుకొని తర్వాత
ఒకవేళ ఆక్సిజన్ లెవెల్స్ కనుక ఇబ్బంది ఉంది, లంగ్ డ్యామేజ్ ఉందని అనిపిస్తే సిటీ స్కాన్ కూడా చేసి దానికి తగ్గట్టుగా ప్రిస్క్రిప్షన్ ఇవ్వాల్సింది అన్నమాట. కిట్ అనేది ఇవ్వటం అన్ని చోట్ల జరుగుతుంది. బట్ ఏంటంటే ఈ కిట్ లో మనం 10 days మెడికేషన్స్ ఇచ్చినా కూడా ఒక 3 days 4 days అట్లీస్ట్ ఒక ఆన్లైన్ కన్సల్టేషన్, వాళ్ళకు ఉన్న పరిస్థితిని బట్టి అవసరమైతే డాక్టర్ గారు సజెస్ట్ చేసే వాటిని బట్టి టెస్ట్ మళ్ళీ రిపీట్ చేసుకొని దానికి దీనికి కంపారిజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్రే తీసామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ ఎక్స్రే దాంట్లో లంగ్ ఏమైనా డ్యామేజ్ పెరుగుతుందా, బ్లడ్ టెస్ట్ అలానే సిఆర్పి, డి డైమర్, ఇవన్నీ మనం మానిటర్ చేసుకుంటే ఒకవేళ డిట్యూరేషన్ స్టార్ట్ అయింది అనుకుంటే మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అడ్వైస్ చేస్తాం. దాన్ని బట్టి అవసరమైతే హాస్పిటలైజ్ చేయొచ్చు. సార్ మాట్లాడేందుకు కాలర్ ఉన్నారు సార్, శంకర్ గౌడ్ హైదరాబాద్ నుంచి. శంకర్ గౌడ్ గారు. నమస్తే సార్. నా డౌట్ కూడా ఇది సార్, ఇప్పుడు మామూలుగా ఒక 5 days మామూలుగా ప్రిస్క్రిప్షన్ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇది వాడండి, ఈ 5 days వాళ్ళు లేకపోతే ఇంకొకటి వాడండి, 10 days చెప్తా ఉన్నారు. 10 days అయ్యే లోపల మన పరిస్థితి ఏమైతే తెలియదు. అంటే మన మామూలు పేషెంట్ అంటే అంత నాలెడ్జ్ లేని మామూలు పేషెంట్లకు, మామూలు వాళ్ళకు ఎట్లా తెలియాలి ఏ పరిస్థితి, అంటే సీరియస్ అయిపోయింది మనం హాస్పిటల్కి వెళ్ళాలి అనేది సింప్టమ్స్ ఏముంటాయి సార్, అది కొంచెం తెలియజేస్తారా సార్? అదేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మెడికేషన్స్ స్టార్ట్ చేస్తాం. యూజువల్ గా వీటిల్లో డాక్సిసైక్లిన్ ఇస్తున్నారు, ఈకోస్ప్రిన్, మెడ్రాల్, విటమిన్ సి, జింకోవిట్ ఇలాంటివి ఇస్తున్నారు. పేషెంట్ కండిషన్ అండి, అంటే జ్వరం వస్తుందో రావట్లేదు. యూజువల్ గా ఈ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఫీవర్ అనేది రాదు, ఫీవర్ కంట్రోల్ అయిపోతుంది. ఫీవర్ స్పైక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ స్టెరాయిడ్స్, అంటే మనం దాంట్లో మెడ్రాల్ ఇచ్చారనుకోండి, పారాసిటమాల్ ఇచ్చారనుకోండి, ఈ మెడిసిన్స్ వాడుతూ కూడా ఫీవర్ వస్తుంది అంటే అది డెఫినెట్ గా అది ఒక వర్సనింగ్ సిమ్టమ్ అనమాట. హై ఫీవర్ స్పైక్స్ 101, 102 ఫీవర్ వస్తున్నారు, లేదా లో గ్రేడ్ కంటిన్యూగా వస్తా ఉన్నా అంటే మెడికేషన్స్ వాడుతూ, అది ఒక ఇంపార్టెంట్ పారామీటర్. సెకండ్ పారామీటర్ ఏంటంటే ఆక్సిజనేషన్ లెవెల్స్ అండి. ఆక్సిజన్ అంటే మనం ఏంటంటే సాచురేషన్ చూసుకుని 94, 95 ఉంది బాగానే ఉంది అనుకుంటాం. అట్లా కాదు, 94, 95 అట్ ద కాస్ట్ ఆఫ్ వాట్ అంటే ఇప్పుడు సపోజ్ హార్ట్ రేట్ 120కి వెళ్ళిపోయింది అనుకుంటుంది అంటే బాడీ కంపెన్సేట్ చేస్తా ఉంటుంది. లేదు రెస్పిరేటరీ రేట్ యూజువల్ గా 14 to 16 ఉండేది, మనం 20-25 times తీసుకుంటున్నాం అనుకోండి. అప్పుడు సాచురేషన్ నార్మల్ ఉన్నా కూడా మన కండిషన్ బాగోలేదని అర్థం. సాచురేషన్ 95 ఉంటుంది, కానీ ఎటువంటి సిచ్యువేషన్ లో మన హార్ట్ రేట్ బాగా ఎక్కువగా కంపెన్సేట్ చేస్తున్నా, బాగా ఎక్కువ సార్లు తీసుకుని ఆయాస పడతా 95 వచ్చినా కానీ అవన్నీ కూడా వర్సనింగ్ సైన్స్ అనమాట. సో యూజువల్ గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సిటీ స్కాన్ లో మనకి లంగ్ డ్యామేజ్ అనేది బాగా తెలుస్తుంది. లంగ్ డ్యామేజ్ సివియారిటీని బట్టే టోటల్ గా ట్రీట్మెంట్ బేస్ అయి ఉంది. యాక్చువల్ గా మిగతా బ్లడ్ పారామీటర్స్ కన్నా కూడా లంగ్ డ్యామేజ్ సిగ్నిఫికెంట్ లేకుండా సాచురేషన్ బాగానే ఉండి పేషెంట్ కంఫర్టబుల్ గా ఉంటే మనం హోమ్ ఐసోలేషన్ ఫర్దర్ గా కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఇనీషియల్ గా చూసిన అసెస్మెంట్ తర్వాత లంగ్ డ్యామేజ్ కనుక సివియర్ అవుతుందంటే ఎర్లీగా మనం ఇంటర్వ్యూన్ అయ్యి హాస్పిటలైజ్ చేసి ట్రీట్మెంట్ చేస్తే డెఫినెట్ గా ఆక్సిజన్ నీడ్ కూడా రాకుండానే పేషెంట్ రికవర్ అయిపోతారు. సార్ కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ గారు, వెస్ట్ గోదావరి నుంచి. శ్రీనివాస్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి, సార్తో మాట్లాడండి. సార్ డాక్టర్ గారు నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. నాకు స్మోకింగ్ అలవాటు సార్, టీవీలో ప్రోగ్రామ్ చూస్తున్నాను నేను. నాకు స్మోకింగ్ అలవాటు అండి. వినిపిస్తోంది శ్రీనివాస్ గారు, మీకు స్మోకింగ్ అలవాటు ఉంది? నాకు స్మోకింగ్ అలవాటు అండి. ఈ మధ్యన కొద్దిగా అంటే సింటమ్స్ లేవండి, కొద్దిగా ఆయాసం వస్తుంది. అంటే శ్రీనివాస్ గారు, ఇప్పుడు మీకు ఆయాసం వస్తుంది అని అంటే ఈ మధ్య కాలంలో వస్తుంది కాబట్టి అది కరోనా ఏమో అన్న డౌట్ ఏమన్నా దాంతో ఫోన్ చేశారా, లేదంటే స్మోకింగ్ సమస్యకు సంబంధించి? 1 year బట్టి కొద్దిగా కొద్దిగా ఏమీ పని చేసినప్పుడు కొద్దిగా ఆయాసం వస్తుంది పొద్దున వాకింగ్ చేసేటప్పుడు. ఓకే, నార్మల్ కేసు మీది, కరోనాకు సంబంధించిన క్వశ్చన్ కాదు మీది. అదే ఇప్పుడు స్మోకింగ్ మొత్తం మానేస్తానండి నేను. కోవిడ్ ఉన్నా లేకపోయినా, స్మోకింగ్ మానేయమని చెప్తున్నారండి. కోవిడ్ ఉన్నా లేకపోయినా స్మోకింగ్ ఆపేయటం అనేది 100% ఫస్ట్ ఎసెన్షియల్ థింగ్. మానేసిన తర్వాత కనుక ఆయాసం వస్తుందంటే కనుక అప్పుడు మనం దానికి తగ్గట్టుగా ఒక పల్మనాలజిస్ట్ ద్వారా కన్సల్టేషన్ చేసుకొని నెబులైజేషన్స్ కానీ ఇన్హేలర్ కానీ వాడితే డెఫినెట్ గా కంట్రోల్ అయిపోతుంది. అండ్ సార్, ఈ సెకండ్ వేవ్ లో చూసుకున్నట్లయితే మనం ఎక్కువగా ఆక్సిజన్ కు సంబంధించిన సమస్యనే వింటూ ఉన్నాము. ఆక్సిజన్ అందక చనిపోయినటువంటి వాళ్ళ కేసెస్ ఎక్కువగా చూస్తున్నటువంటి పరిస్థితి, కొరత కూడా మనం చూస్తున్నాం. అసలు ఫ్రాక్షన్ ఆఫ్ అంటే సెకండ్స్ లో చనిపోతున్నటువంటి సిచ్యువేషన్, అప్పుడే అడగడం ఆ తర్వాతనే డెత్ అవుతున్న సిచ్యువేషన్స్. అసలు ఎందుకు ఇట్లా జరుగుతోంది సార్ రైట్ నౌ? అంటే ఈ వేరియంట్స్ వల్లనా, అంటే ఏంటి ప్రమాద తీవ్రత ఎట్లుంది? అంటే సివియారిటీ అయితే ఉందండి. రీజన్ ఏంటంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ చేయకపోతే
సపోజ్ మనకి లంగ్ డ్యామేజ్ జరిగి పరాయిడ్ 5 ఉండి సివియారిటీ స్కోర్ 8, 10, 12, 15 అట్లా వస్తున్నాయి నెంబర్స్. ఈ 8, 12, 15 స్టేజ్ లో గనక ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ రాదు. ఈ సివియారిటీ కనుక అంటే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఏమవుతుందంటే బాడీ వైరస్ తో ఫైట్ చేసే కెపాసిటీ తక్కువగా ఉన్నప్పుడు స్పీడ్ గా అంటే ఒక 2 to 3 days లోనే డ్యామేజ్ జరిగిపోతుంది. మనం కనుక ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకపోతే ఈ 2 to 3 days లో వాళ్ళకి బాగా స్ప్రెడ్ అయిపోయి లంగ్ డ్యామేజ్ ఎక్కువ అయిపోయి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అవసరం పడుతుంది. ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంటే దీనికి ప్రివెన్షన్ సొల్యూషన్. ఏమాత్రం స్కోర్ పర్వాలేదు, అంత ఎక్కువ డ్యామేజ్ లేదు, హోమ్ ఐసోలేషన్ అనుకుంటే కనుక ఆ తర్వాత పూర్వం అయితే టైం ఇచ్చేది, ఈసారి ఏంటంటే ఒక 2 days లోనే మనకి సివియర్ అయిపోతుంది. అంటే సపోజ్ ఈ రోజు స్కాన్ చేసినప్పుడు 8 ఉంది అనుకోండి, ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు అనుకోండి, ఒక 2 days తర్వాత చేస్తే 8/15/25, 17/25 అట్లా అయిపోతుంది. అప్పుడు ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ పెరుగుతున్నాయి. ఆ స్టేజ్ కూడా దాటితే వెంటిలేటర్ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఒక 2 to 3 days లోనే మైల్డ్ కోవిడ్ అనుకున్న పేషెంట్ మోడరేట్ ఆర్ సివియర్ కేటగిరీలో వెళ్తున్నారు. సో ఏంటంటే మైల్డ్ స్టేజ్ లోనే ఐడెంటిఫికేషన్ ఇంపార్టెంట్. ఫస్ట్ వచ్చిన తర్వాత మైల్డ్ కేటగిరీ 8/25 స్టేజ్ రావడానికి కూడా ఒక 2 to 3 days పడుతుంది. సో ఈ బ్రిడ్జింగ్ గ్యాప్ లో మనం మెడికేషన్స్ వాడుతూ అబ్జర్వేషన్ లో ఉండి అవసరమైతే ఫర్దర్ టెస్టింగ్ లో డిటెరియేషన్ స్టార్ట్ అయితే ఎర్లీగా ట్రీట్ చేస్తే మాత్రం 100% సేఫ్ అండి. ఓన్లీ ఒకటి ఏంటంటే ఈ ప్రాబ్లం నెగ్లిజెన్స్ కానీ లేదా అప్రోప్రియేట్ కన్సల్టేషన్స్ లేకపోవటం కానీ, కోవిడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కన్సల్టేషన్స్ లేకుండా ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్ వాడతాం, లేదు బ్లడ్ టెస్ట్ చేయించుకుని ల్యాబ్ టెక్నీషియన్స్ ద్వారా సలహాలు తీసుకుని టైఫాయిడ్ లో ఇది కోవిడ్ కాదని ఇంటి దగ్గర తీసుకుని మందులు వాడుకొని డిటోరియేట్ అయిన తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ చూసుకొని డ్రాప్ అయిన తర్వాత హాస్పిటలైజ్ అవుతాం. సో ఈ సిచ్యువేషన్స్ ఎక్కువ అవటం వలన క్రైసిస్ లోకి ల్యాండ్ అయ్యి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అడ్మిషన్స్ ఎక్కువ అవటం, ఆక్సిజన్ డిమాండ్ పెరగటం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో బేసికల్ గా ఓవర్ ద కౌంటర్ ప్రిస్క్రిప్షన్స్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్, తర్వాత వైరల్ పాజిటివ్ అని చూసుకుని టైఫాయిడ్ అని చూసుకుని టైఫాయిడ్ కింద కోవిడ్ కాదని గ్రామంలో ఇంట్లోనే ఉండటం, ఇవన్నీ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి ఈ ఆక్సిజన్ డిమాండ్స్ పెరగడానికి, ఎక్కువ మందికి ఆక్సిజన్ అవసరం పడటానికి. సో దీన్ని ప్రివెంట్ చేయాలంటే ముఖ్యంగా అవగాహన చాలా చాలా ఇంపార్టెంట్. ఏ విధమైన పరీక్షలు చేయించుకోవాలి, ఎప్పుడు మళ్ళీ రిపీట్ చేయించుకోవాలి, ఎప్పుడు కన్సల్టేషన్కి వెళ్ళాలి. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టు మనం ఆ సివియరిటీ స్టేజ్ రానియకుండా ముందే ఇంటర్వ్యూన్ అయితే సో ఈజీగా దీని నుంచి బయటపడచ్చు. సార్ కాలర్ ఉన్నారు సార్, శైలజ హైదరాబాద్ నుంచి. శైలజ గారు, శైలజ గారు వినిపిస్తోందా? వినిపిస్తుందండి. మాట్లాడండి, సార్తో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మా సిస్టర్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒకసారి కరోనా పాజిటివ్ మళ్ళీ ప్రెగ్నెన్సీ అండి, ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు కరోనా పాజిటివ్ వచ్చిందంట సార్, అంతేనా అండి శైలజ గారు? ఎన్ని మంత్స్ ప్రెగ్నెంట్? ఆ 5th month అప్పుడు పాజిటివ్ వచ్చిందండి. తర్వాతకి రికవర్ అయింది. ఇప్పుడు డెలివరీ అయిన తర్వాత బాబు 5th month మళ్ళీ పాజిటివ్ వచ్చింది. అయితే బాబుకు ఫీడింగ్, బాబుకు నెగిటివ్ వచ్చింది, మదర్కి పాజిటివ్ వచ్చింది. అయితే బాబుకు ఫీడింగ్ ఎలా ఇవ్వాలి ఏంటి అసలు ఏం అర్థం కావట్లేదు సార్. అంటే ఫీడింగ్ డాక్టర్ని సజెస్ట్ చేసుకోమన్నారంటే ఫీడింగ్ ఇవ్వచ్చు అంటారు, బట్ మదర్కి ఫీవర్ వస్తుంది. శైలజ గారు బాబుకి ఎన్ని యూజువల్ గా? బాబుకు 6 months. 5th month. అవును సార్. 6 months యూజువల్ గా వీలైతే అవాయిడ్ చేయటమే బెటర్ అండి. అంటే కొద్దిగా మరీ బేబీ మంత్స్ ఎర్లీ లెస్ దాన్ 1-2 months కాదు కాబట్టి 6 months కాబట్టి మేబీ కొంచెం ఫీడింగ్ మనం అదర్ ఆప్షన్స్ మదర్ బ్రెస్ట్ మిల్క్ కాకుండా అదర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి అవాయిడ్ చేస్తేనే సేఫెస్ట్ థింగ్. మరీ టూ ఎర్లీ 1 month లోపు అంటే కష్టం కాబట్టి మదర్స్ మిల్క్ ఇంపార్టెంట్ కాబట్టి, కానీ 6 months కాబట్టి వీ కెన్ ట్రై అండి. అంటే అదర్ ఆప్షన్స్, అదర్ ఫీడింగ్ ఆస్పెక్ట్స్ ఇచ్చి అవాయిడ్ చేయటమే బెటర్. అంటే యూజువల్ గా పిల్లలకి ఇన్ఫెక్ట్ అయిన అంత సివియర్ అయితే అవ్వట్లేదు, వెరీ రేర్. బట్ ఈవెన్ దెన్ మనం ఆ రిస్క్ కూడా తీసుకుంటాం అన్నెసరీ. 6 months కాబట్టి వీ హావ్ ప్లెంటీ ఆఫ్ బేబీ ఫీడింగ్ గా ఉంటారు కాబట్టి ఒకవేళ వాళ్ళు గనుక ఇన్ఫెక్ట్ అయితే కూడా ప్రాబ్లం ఉండదా సార్? అంటే చిన్నపిల్లల్ని చాలా కేరింగ్ గా చూస్తూ ఉంటాం కదా. అవునండి, కాకపోతే పాజిటివ్ వచ్చినా యూజువల్ గా పిల్లల్లో అంత సివియారిటీ పెరగట్లేదు. 1 or 2 days ఫీవర్ వస్తుంది, వాళ్ళకి అప్రోప్రియేట్ మనం మెడికేషన్స్ ఇస్తున్నాం, అజిత్రోమైసిన్, తర్వాత పారాసిటమాల్, మాంటి మార్పు, ఇంకోటి ఇలాంటివి. సో యూజువల్ గా రికవర్ అయిపోతుందండి. ఎక్కడ కూడా
లంగ్ డ్యామేజ్ జరగటం, ఆయాసం పెరగటం, లేకపోతే ఆక్సిజన్ రిక్వైర్మెంట్ పెరగటం, ఇట్లాంటి యూజువల్ గా పిల్లల్లో జరగట్లేదు. బట్ ఈవెన్ దెన్ 6 months పోస్ట్ డెలివరీ కాబట్టి మనం సెపరేట్ వేరే ఫీడింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి కాంటాక్ట్ లేకుండా మెయింటైన్ చేయడం బెటర్ అండి. అండ్ సార్, మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఎర్లీగా డిటెక్ట్ అయితే గనక ఖచ్చితంగా సేఫ్గానే ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, ప్రమాదం కాదు అని చెబుతున్నారు. కానీ టెస్ట్లకు వెళ్ళేటువంటి క్రమమే లేట్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సార్. సివియర్ ఫీవర్ వచ్చినాకనో లేదంటే సిమ్టమ్స్ వచ్చినాక, అంటే సిమ్టమ్స్ లేకుండా కూడా 2-3 రోజులు గడిపేస్తున్నారు. అవునండి. మరి ఏంటి సార్ టెస్ట్ లేట్ ఏం అవదండి. యూజువల్ గా ఇట్ డజంట్ టేక్ మచ్ టైం అట్ ఆల్. ర్యాపిడ్ యాంటిజెన్ కానీ ఆర్టీపీసీఆర్ కానీ, ర్యాపిడ్ యాంటిజెన్ అయితే ఇట్ టేక్స్ హార్డ్లీ 5 minutes టెస్ట్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ తెలుసుకుంటారు. బ్లడ్ టెస్ట్ ఉన్నాయి అనుకోండి, హిమోగ్రామ్, సిఆర్పి, డిడెమర్, ఇవన్నీ ఒక 30 minutes లో అయిపోతాయి. ఇంకా మనకి ఆ పారామీటర్స్ లో టోటల్ కౌంట్స్ లోలో ఉంటాం, సిఆర్పి రైజ్ ఉంటాం, కోవిడ్ సిమ్టమ్స్ ఉంటే కనుక నెక్స్ట్ లెవెల్ టెస్టింగ్కి వెళ్తాం, సిటీ స్కాన్ ఇట్లా. సో యూజువల్ గా టెస్టింగ్ అనేది టైం అయితే పట్టదు, ఎక్కువ టైం. సో సెంటర్స్ లో టెస్ట్ కోసం వెళ్ళడమే కాస్త లేట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సార్. అంటే వాళ్ళకి సిమ్టమ్స్ వచ్చిన తర్వాత, అంటే నార్మల్ గా యూజువల్ గా ఎవరికో వచ్చిందని టెస్ట్ చేయించుకోవట్లేదు, జస్ట్ వీళ్ళకు సిమ్టమ్స్ వచ్చిన తర్వాత టెస్ట్ కు వెళ్తున్నారు కాబట్టి అలా ఏమైనా లేట్ అయిన ఛాన్సెస్ ఉంటాయా? డెఫినెట్లీ అవేర్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నాకే ఏముందిలే, నేను బాగానే ఉన్నాగా, ఫీవర్ కోవిడ్ కాదులే అనే ధీమా అస్సలు తీసుకోకూడదు. కంపల్సరీగా ఏ ఫీవర్ వచ్చినా ఇప్పుడున్న పొజిషన్ లో వీ హ్యావ్ టు ట్రీట్ ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ విత్ ఫీవర్ యాజ్ కోవిడ్ పేషెంట్ అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్. అంటే ఎవరైనా ఫీవర్ వచ్చినా కోవిడ్ అని అనుకోవాలి. ఎప్పుడు టెస్ట్ అయ్యి నెగిటివ్ కాదు అని అనిపించుకునేంత వరకు అందరూ కోవిడ్ కింద ట్రీట్ చేసుకోవాలి. ఇంక వేరేది ఏది లేదండి. మలేరియా లేవు, టైఫాయిడ్ లేవు, బయట ఇంకా వేరే సిచ్యువేషన్స్ ఏమి లేవు. ఏ పేషెంట్ ఫీవర్ వచ్చినా కోవిడ్ టెస్ట్ లో అన్ని పూర్తయిన తర్వాత, ఒక టెస్టే కాదండి, ర్యాపిడ్ యాంటిజెన్ నెగిటివ్ రావచ్చు, ఒక్కొక్కసారి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రావచ్చు, అయినా కోవిడ్ కూడా ఉండొచ్చు. సో ఏంటంటే కాంబినేషన్ ఆర్టీపీసీఆర్, హిమోగ్రామ్, సిఆర్పి, డిడైమర్, పేషెంట్ క్లినికల్ కండిషన్, సిమ్టమ్స్, ఇవన్నిటిని బట్టి కోరిలేట్ చేయాలి. ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉండి సిటీ స్కాన్ చేస్తే లంగ్ డ్యామేజ్ ఉన్న పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. సో అందుకని కాంబినేషన్ అన్నమాట, క్లినికల్ కండిషన్, టెస్ట్, సిటీ స్కాన్ అవసరం అయితే ఈ కాంబినేషన్ బట్టి మనం ఒక ఎండ్ రిజల్ట్ కి రావాలి, ఈ పేషెంట్ కోవిడ్ పాజిటివ్ కాదా అనేది. చాలా సార్లు టెస్ట్ కూడా దొరకని సిచ్యువేషన్స్ ఉంటాయి, యాంటీజెన్ అండ్ ఆర్టీపీసీఆర్ వీటికి కూడా దొరక సిచ్యువేషన్ ఉండదు. అండ్ క్లినికల్ కండిషన్ ఎట్లా ఉందో చూసిన తర్వాతనే మనం ఒక జడ్జ్మెంట్ కి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్, వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటు ఈ మధ్య కాలంలో ముఖ్యంగా కరోనా వచ్చిన వాళ్ళు హార్ట్ అటాక్స్ తో కూడా చనిపోతున్నటువంటి వార్తలు అయితే మేము వింటున్నాం. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. కరోనా కట్టడికి సంబంధించి, కరోనాకు సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పై ఉన్న నంబర్స్ కు కాల్ చేసి డాక్టర్ హరిభగవాన్ సార్ తో మీరు మాట్లాడొచ్చు. అండ్ సార్ చెప్పండి, అండ్ ఈ సెకండ్ వేవ్ లో కనుక చూసుకున్నట్లయితే సడన్ డెత్స్, అంటే హార్ట్ అటాక్ తోని చనిపోయినటువంటి కూడా మేము వార్తలు వింటున్నాం. అండ్ దీనికి సంబంధించి ఎట్లా ఉంది సార్ సిచ్యువేషన్? అంటే బేసికల్ గా కోవిడ్ తోటి హార్ట్ అటాక్ రాదండి. యూజువల్ గా కార్డియాక్ ప్రాబ్లం, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ కార్డియాక్ డిసీజ్ ఉందనుకోండి, ఒక 70% బ్లాక్స్ ఉంటాం, 80% బ్లాక్స్ ఉంటాం, జనరల్ గా టాలరేట్ చేస్తారు, మామూలు రొటీన్ లైఫ్ కి సరిపోతుంది. ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ స్ట్రెస్ కి అది కనుక కొంచెం సివియర్ అయితే, టెంపరేచర్ రావడం, తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయితే దాన్ని కంపెన్సేట్ చేస్తుంది బాడీ. సపోజ్ ఆక్సిజన్ లెవెల్ కొంచెం డౌన్ అవుతుంది అనుకోండి, హార్ట్ రేట్ కొంచెం నార్మల్ గా ఉండి 72 to 84 అలా 120, 130, 140కి వెళ్ళి, సో పంపింగ్ ఎక్కువ పెంచి ఆక్సిజన్ డెలివరీని ఇంప్రూవ్ చేయడానికి బాడీ ట్రై చేస్తుంది. సో ఈ క్రమంలో ఏమవుతుందంటే హార్ట్ రేట్ పెరిగే కొద్దీ మనకి డయాస్టాలిక్ ఫిల్లింగ్ టైం అంటాం, హార్ట్ రిలాక్స్ అయ్యి బ్లడ్ హార్ట్ లోకి ఎంటర్ అయ్యే టైం తగ్గిపోతుంది. సో దాంతో హార్ట్ అటాక్ ప్రిసిపిటేట్ అవుతుంది. బై ఇట్ సెల్ఫ్ కోవిడ్ తోటి హార్ట్ అటాక్ రాదు. కోవిడ్ ప్రిసిపిటేట్ చేసిన స్ట్రెస్ కి ఆక్సిజన్ లెవెల్స్ డౌన్ అయితే దాన్ని కంపెన్సేట్ చేసే విధానంలో హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. ఓకే. అండ్ సార్, ప్రస్తుతం ఇప్పుడు ఈ కరోనా కట్టడికి మరో మార్గం వ్యాక్సినేషన్. అంటే ఇప్పుడు కరోనా నిబంధనలు అయితే పాటిస్తున్నారు, కానీ ఎంత పాటించినప్పటికీ ఎక్కడొకసారి లూప్ దొరుకుతూనే ఉంటుంది, ఖచ్చితంగా అది ఎఫెక్ట్ అవుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడు మాస్క్ కానివ్వండి, సోషల్ డిస్టెన్స్ కానివ్వండి, శానిటైజ్ చేసుకున్నప్పటికీ అది వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంటే వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు లాక్డౌన్ కూడా ఏం లేదు, ఖచ్చితంగా బయటికి వెళ్ళి వర్క్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ ఏదో క్రమంలో ఎటాక్ అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ముఖ్యంగా కావాలి అంటూ అందరూ ఎదురు చూస్తుంది వ్యాక్సినేషన్కు సంబంధించి. ఒకవైపు వ్యాక్సినేషన్ వేసుకోండి అని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు, అవేర్నెస్ తీసుకొస్తున్నారు, బట్ వ్యాక్సిన్ల కొరత అయితే కనిపిస్తోంది కదా. అండ్ ఈ సిచ్యువేషన్ పై మీరు ఏం మాట్లాడతారు సార్? వ్యాక్సినేషన్ చాలా ఎసెన్షియల్ అండి. వ్యాక్సినేషన్ అయిన తర్వాత 2 doses వ్యాక్సినేషన్ అయిపోయి ఒక 2 weeks కనుక గడిచి
ఆల్మోస్ట్ 90% సేఫ్టీలో ఉన్నట్టు. ఎందుకంటే కోవిడ్ అప్పుడు రాదని కాదు, కోవిడ్ అటాక్ అయినా కానీ సివియారిటీ ఉండదు అనమాట. 1-2 డేస్కే ఫీవర్ వస్తుంది, ఎంటే సబ్సైడ్ అయిపోవటం, కంట్రోల్ అయిపోతుంది. సో అల్టిమేట్ గా మనకి కోవిడ్ 1 ఉన్నా 2 ఉన్నా 3 వచ్చినా ఇవన్నీ కామర్సే. కానీ ఒక ఎండ్ పాయింట్ ఫుల్ స్టాప్ రావాలంటే సొసైటీలో అందరికీ వ్యాక్సినేషన్ అవ్వటం ఒక్కటే మనకున్న మార్గం. వ్యాక్సినేషన్ అనేది అది కంపల్సరీ. అయితే కొరత ఉంది, మరి స్లోగా గవర్నమెంట్ కూడా ఇంప్రూవ్ చేసి వ్యాక్సినేషన్ అందరికి సప్లై చేయాలి. అండ్ ఒక డౌట్ సార్, అంటే ఫస్ట్ డోస్ తీసుకుంటారు, ఫస్ట్ డోస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు కోవాక్సిన్ కి కోవిషీల్డ్ డిఫరెంట్ డేస్ అంటే పర్టికులర్ డేస్ ఉన్నాయి, ఆ తర్వాత సెకండ్ డోస్ అనేది తీసుకుంటాం. ఇన్ బిట్వీన్ కనుక ఒకవేళ వాళ్ళకు కరోనా అటాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదా, ఆ తర్వాత వాళ్ళకు అంటే వాళ్ళు కోలుకుంటేనేమో వాళ్ళకి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి, ఆ తర్వాత ఏంటి సార్ అసలు దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తారు? ఆ తర్వాత రెండో డోస్ వేసుకోవచ్చా, అవసరం లేదా, ఏంటి? యాక్చువల్గా 2 డోసులు అయిపోతే సేఫ్టీలో ఉన్నట్టండి. యూజువల్గా మేము ఇప్పుడు కూడా చూస్తున్నాం, ఫస్ట్ డోస్ అయిన తర్వాత సెకండ్ డోస్ అయ్యే లోపు కోవిడ్ అటాక్ అయ్యి అడ్మిషన్ అవుతున్న పేషెంట్స్ కూడా ఉన్నారు. సో 2 డోసెస్ కంప్లీట్ అయ్యి ఒక 2 వీక్స్ గడిచే వరకు కూడా ఎప్పుడైనా కానీ కోవిడ్ రావచ్చు, ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. లైక్ ఎనీ అదర్ రొటీన్ పర్సన్. వ్యాక్సినేషన్ ఒక డోస్ వేసినా మన సేఫ్టీలో అయితే లేము. అందరిలాగానే వ్యాక్సిన్ 9% ఎలాగో వ్యాక్సిన్ ఒక డోస్ వేసినా కూడా అదే రిస్క్ లో ఉన్నట్టే. 2 డోసెస్ తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత మాత్రమే మనం సేఫ్టీ ఫ్రేమ్ లోకి వెళ్ళినట్టు లెక్క. ఒక డోస్ వేసిన తర్వాత కూడా మిగతా అందరితో పాటు మనం సమానం అనే లెక్కలోకి తీసుకోవాలి. ఒకటి. రెండోది ఏంటంటే కోవిడ్ ఫస్ట్ డోస్ తర్వాత కోవిడ్ వచ్చింది అనుకోండి, తగ్గిన తర్వాత యాంటీబాడీస్ అయితే డెఫినెట్ గా ఉంటాయి. ఒక 3 months వరకు సేఫ్టీలో ఉన్నట్టే. అయితే మళ్ళీ ఆ తర్వాత అయినా కానీ కంపల్సరీగా వ్యాక్సినేషన్ కి వెళ్ళాల్సిందే. అంటే సెకండ్ డోస్ మళ్ళీ కూడా 2 డోసెస్ తీసుకోవాల్సిందే. సెకండ్ డోస్ కి వెళ్ళాలండి. అంటే ఇమ్మీడియట్ గా అయితే మనం అడ్వైస్ చేయట్లేదు. ఒక 3 months తర్వాత మళ్ళీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ని రీషెడ్యూల్ చేసుకొని అంటే అప్పుడు మళ్ళీ ఫస్ట్ డోస్ మళ్ళీ సెకండ్ డోస్ అలానా సార్, లేదంటే అప్పుడు సెకండ్ డోస్ ఒకటి వేసుకుంటే సరిపోతుందా? వేయాల్సిందేనండి. అగైన్ ఫస్ట్ టైం సెకండ్ అంటే మళ్ళీ మళ్ళీ ఒక 3 months తర్వాత ఈ బాడీ అంతా నార్మలైజ్ అయిన తర్వాత వ్యాక్సినేషన్ మళ్ళీ రీస్టార్ట్ చేసుకుని మళ్ళీ 2 డోసులు వ్యాక్సిన్ తీసుకోవాలి కంపల్సరీగా. అండ్ సార్ మన ఇనిషియల్ డేస్ లో అంటే ఫస్ట్ వేవ్ లో కూడా చూసాము, అప్పుడు రెమిడెసివిర్ గురించి ఎక్కువగా అంటే మాట్లాడుకున్నాం. ఆ డిలే తర్వాత అంత తర్వాత మనకి సెకండ్ డోస్ ఇన్ టైమ్ లో పడకపోతే లేట్ అయిపోయింది అనుకోండి, యూజువల్ గా కోవాక్సిన్ కి 4 weeks, 1 or 2 weeks కూడా పర్వాలేదు. అంతకన్నా డిలే అయిన తర్వాత సెకండ్ డోస్ పడినా కూడా ఈ మనకి ఇమ్యూనిటీ అనేది అంత ఎఫెక్టివ్ గా డెవలప్ కాదు బాడీలో. సో డిలే అయిపోయిన తర్వాత దేర్ ఇస్ నో పాయింట్. ఇంకా ఫస్ట్ డోస్ మనం ఫస్ట్ డోస్ తీసుకున్నా తీసుకోకపోయినా అది మనకి అడిషనల్ అడ్వాంటేజ్ ఏమి ఉండదు అనమాట. సో ఇన్ టైమ్ లో సెకండ్ డోస్ పడతాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రిక్ట్ గా 28 days కాకపోయినా 1-2 weeks అటు ఇటు ఉన్నా కూడా పర్వాలేదు, కానీ సెకండ్ డోస్ మాత్రం కంపల్సరీ వేయాలి. అది ఈ లోపు కనుక కోవిడ్ అటాక్ అయి ఉంటే కనుక సెకండ్ డోస్ మనం వేయడానికి లేదు. కంపల్సరీ ఒక 3 months వెయిట్ చేయాలి. 3 months తర్వాత వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రీషెడ్యూల్ చేసుకొని మళ్ళీ 2 డోసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సార్ ఇప్పుడు ముఖ్యంగా రెమిడెసివిర్ గురించి చెప్పండి సార్. అంటే ఇప్పుడు బ్లాక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తూ ఉన్నాము. అయితే కొన్ని సందర్భాల్లో వింటున్నాం ఇది లంగ్ కెపాసిటీ పెంచాలంటే ఖచ్చితంగా రెమిడెసివిర్ ఉండాలని, కొన్ని సందర్భాల్లో ఇదే ట్రీట్మెంట్ కాదు, అంత కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, ట్రీట్మెంట్ వేరే అని చెబుతున్నటువంటి పరిస్థితి. అసలు ఏంటి సార్ యాక్చువల్ పాయింట్ ఏంటి? రెమ్డెసివిర్ అనేది డెఫినెట్ గా ఇది యూస్ఫుల్ డ్రగ్ అండి. ఎందుకంటే నేను thousands of patients ట్రీట్ చేశాను. బాగా ఎర్లీ స్టేజెస్ లో అంటే లంగ్ డ్యామేజ్ సివియర్ గా లేదని సపోజ్ 8/25 అంటాం, కొరాడ్ 5 సివియారిటీ స్కోర్ 8/25. 8/25 నుంచి ఇప్పుడు గవర్నమెంట్ గైడ్ లైన్స్ కూడా ఇస్తుంది 8/25 ఉంటే కనుక కంపల్సరీ రెమ్డెసివిర్ ఇనిషియేట్ చేయమని. లెస్ దాన్ 8/25 అంటే వీ కెన్ వెయిట్ అనమాట. అంటే రెమ్డెసివిర్ కాకుండా డాక్సిసైక్లిన్, స్టెరాయిడ్స్, విటమిన్ సప్లిమెంట్స్, యాంటీ అలర్జిక్ డ్రగ్స్ తోటి వీ కెన్ వెయిట్ ఫర్ ఫ్యూ డేస్. అంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి అబ్జర్వ్ చేసుకుంటాం. పేషెంట్ క్లినికల్ గా ఇంప్రూవ్ అవుతే రెమ్డెసివిర్ లేకుండా కూడా రికవర్ అవుతాయి. ఒకవేళ డిటీరియేట్ అవుతున్నారు అనిపిస్తే కనుక రెమ్డెసివిర్ ఇనిషియేట్ చేస్తాం. ఒకవేళ 8/25 దాటిన లేదా హై రిస్క్ పేషెంట్స్ ఉన్నారనుకోండి, కార్డియాక్ ఇష్యూస్, షుగర్ పేషెంట్స్, రెమ్డెసివిర్ ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటేనే సేఫ్ అన్నమాట. రెమ్డెసివిర్ అయితే డెఫినెట్లీ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ డ్రగ్. అంటే చాలా ఫాస్ట్ గా పేషెంట్ కూడా రికవర్ అవుతారు. రెమ్డెసివిర్ లేకపోయినా పేషెంట్స్ రికవర్ అవుతారు, కానీ కొన్ని సందర్భాల్లో చాలా ప్రొలాంగ్ అయిపోతుంది ట్రీట్మెంట్, ఒక్కొక్కసారి డిటీరియేట్ కూడా అయిపోతుంటారు. సో రెమ్డెసివిర్ అయితే డెఫినెట్ గా యూస్ఫుల్. అయితే ఎవరికి ఎప్పుడు వాడాలి అనేది అగైన్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. సో 8/25 స్కోర్ తర్వాత ఆ పైన 8 నుంచి పైన ఉన్న వాళ్ళందరికీ డెఫినెట్ గా రెమ్డెసివిర్ మొత్తం ఇనిషియేట్ చేయాల్సిందే. దానికన్నా తక్కువ ఉంటే కొంచెం వెయిట్ చేసి మిగతా మెడికేషన్స్ పెట్టి 1-2 days పేషెంట్ అబ్జర్వ్ చేసుకుంటూ
డిట్యూరేట్ అవుతుంటే కనుక రెమ్డెసివిర్ స్టార్ట్ చేయొచ్చు. లేదా అట్లానే రికవరీ బాగానే ఉండి పేషెంట్ కంఫర్టబుల్ ఉంటే వీ కెన్ వెయిట్ అండ్ వాచ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కాలర్స్ అడిగినటువంటి సందేహాలను, అదేవిధంగా ప్రస్తుతం కరోనాకు సంబంధించి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది, మైల్డ్ స్టేజ్లోనే కనుక ఐడెంటిఫై అయితే ఇది పెద్ద ప్రమాదం కాదు, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది అని చాలా క్లియర్గా చెప్పారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, డాక్టర్ హరిభగవాన్ సార్. అండ్ చూశారు కదా, అంటే మైల్డ్గా ఉన్నప్పుడే, మైల్డ్ స్టేజ్లోనే కనుక ఐడెంటిఫై అయితే ఇది పెద్ద ప్రమాదం కాదు అని చెప్పేసి డాక్టర్ చెబుతున్నారు. అండ్ వ్యాక్సినేషన్తో పాటు ముఖ్యంగా మనం పాటించాల్సినటువంటి నిబంధనలు, కరోనా నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి పాటిద్దాం, మాస్క్ ధరిద్దాం, శానిటైజ్ చేసుకుందాం, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.